Hi, hello guys. నేను మీ మధుని వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్ మనం ఈ వీడియోలో పీపీటీ ఉంటుంది చూడండి. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని మనం అసలు mp4 వీడియో లాగా ఎలా మార్చాలని చూద్దాం. అండ్ వెళ్ళే ముంగల మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకున్నా అండ్ సబ్స్క్రైబ్ చేయకున్నా ఈ రెండు చేయండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తా. అండ్ ఆల్సో మీకు దేని మీద అయితే వీడియో కావాలో అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మనం అసలు టాపిక్ లో వెళ్దాం. సో పీపీటీ అంటే ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో వీటి వల్ల ఏమైనా యూజ్ ఉందంటే 100% ఉంది. సో ఎవరైనా సెమినార్స్ ఇవ్వాలనుకున్నా అండ్ కాలేజెస్ గురించి ఏమైనా చెప్పాలనుకున్నా, సో ఇప్పుడు మీరు చూస్తారు కదా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ పెద్ద పెద్ద వ్యక్తులు వస్తే పీపీటీ స్లైడ్స్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే దీన్ని వీడియో లాగా మార్చుకోవాలని ఉంటుంది. ఏదైతే పీపీటీ చెప్పిరో దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం కానీ అండ్ ఇలాంటి చేయబుద్ధి అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎలా చేయాలి అండ్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫైల్లో పోయి నేను ఇప్పుడు సేవ్ యాస్ అని కొట్టినా చూడండి. ఇన్ కేస్ మీరు దాన్ని ఇంతకుముందు సేవ్ లేకుంటే ఆ పీపీటీ అని సేవ్ లేకుంటే డైరెక్ట్ సేవే కొట్టుకోండి. సో నేను సేవ్ యాస్ అని కొట్టినా చూడండి. అండ్ పోయినాక నేను ఒక ఫోల్డర్ అనేది సేవ్ చేసుకున్నా. అది మీ ఇష్టం, మీరు ఏదైతే సేవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేమ్ అయితే అది ఉంచుకుంటారా మార్చుకుంటారా అనేది అది కూడా మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను ఇక్కడ చేస్తున్నా చూడండి. మీరు దాని కింద నేమ్ కింద ఇలా వచ్చినప్పుడు సో విండోస్ 10 లా mp4 అని ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో మీకు mp4 అని ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేయగానే మీకైతే ఇలా కనపడుతుంది. సో స్క్రీన్ మీద కనపడదు. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది సేవ్ కాలేదా అనుకుంటారు. ఎందుకంటే చాలా మంది డెస్క్టాప్ పోయి ఎమ్మటి చెక్ చేస్తారనమాట. కానీ మీకు కింద ఏదైతే లైన్ కనపడుతుంది చూడండి, సో కింద లోడింగ్ అయినట్టు కనపడుతుంది, గ్రౌండ్ లో ఉంటది. సో సైడ్ కింద వర్టికల్ బార్ లైన్ లో ఉంటది. సో ఆ బార్ లా ఆ ఫుల్ అయిన తర్వాత అక్కడ వీడియో అయితే వస్తుంది అనమాట. మరి ఈ వీడియోని ఎలా యూజ్ చేస్తారంటే ఈ వీడియోని ప్రెజెంటేషన్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఒక్కొక్క క్లిప్ వచ్చేసి 5 సెకండ్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మీకు స్లైడ్ కనపడుతుంది చూడండి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని. సో మీకు ఈ సబ్జెక్ట్ లో ఒకవేళ బీటెక్ సబ్జెక్ట్ లో తెలుగులో తెలుసుకోవాలనుకుంటే నా సపరేట్ ఛానల్ ఉంది అండ్ ఆ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి దాన్ని విజిట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెడీ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్ పోతే మీకైతే అర్థమవుతుంది. సో కమింగ్ టు మ్యాటర్, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ వీడియో అనేది రెడీ అయింది. సో నేను వీడియో అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీ ఏదైతే పీపీటీ ఫైల్ ఉందో అదైతే వీడియో లాగా మారిందనమాట. అండ్ ఇక్కడ మీరు ప్లే చేయండి. సో ప్లే చేస్తే ఎవ్రీ 5 సెకండ్స్ మీరు కౌంట్ చేసుకున్నట్టయితే ఇక్కడ అనేది ఇది మారిపోతుంది. సో స్లైడ్ అనేది మారిపోతుంది కదా. మీరు యాక్చువల్ టైం వచ్చేసి కూడా నాకు 25 సెకండ్స్ పడుతుంది. ఎందుకంటే నాకు 5 స్లైడ్స్ ఉన్నాయి. సో 5 × 5 25 కొద్దిగా ఎక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మార్పిడానికి అంటే ఒక స్లైడ్ నుంచి ఇంకొక స్లైడ్ మారడానికి టైం ఉంటుంది చూడండి, అలా దానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో గైస్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మీరు ఇలా చేస్తే తొందరగా అయితే మారుతుంది అండ్ mp4 లకి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కాకుంటే చెప్పండి, నేను ఇంకా ఏమైనా మెథడ్స్ ఉంటే కూడా ట్రై చేస్తా. అండ్ మీకు ఇంకా కంప్యూటర్స్ గురించి కానీ మొబైల్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.